హాయ్ అండి. ఇవి చూడండి చిక్కుడుగాయలు కూర కోసం ఒలుస్తుంటే వాటిలోనే మొలకలొచ్చాయి. వాటిని కొన్ని మట్టిలో, కొన్ని ఇసుకలో పెట్టాము. ఇసుకలో పెట్టినవి ఇలా వచ్చాయి. ఇక్కడ చూడండి. ఇప్పుడే వస్తున్నాయి బయటికి. ఇక్కడ ఒకటుంది. ఇవి గనుపు చిక్కుళ్ళు అంటారు కదా! మన ఏలంతే ఉంటాయి. అయితే అవి ఫుల్‌గా ఇత్తనాలుంటాయి. అవి. ఇది ఇంతకుముందు కుండ పెట్టింది ఇసుక. అయితే ఇప్పుడు వింటర్ సీజన్ అని చల్లగా ఉంటున్నాయని కుండ తీసేసాము. దానిలో ఈ చిక్కుడు ఇత్తనాలు పెట్టాము. మీరు చూస్తే పెట్టినట్టు మొలిచాయి. యాక్చువల్లీ అవి దాని లోపల ఉన్నప్పుడే మొలకొచ్చాయి. వాటిని తీసి ఇలా పెట్టేసాము. పెట్టినవి మొత్తం వచ్చాయి. ఇంకొంచెం పెద్దవయ్యాక మళ్ళీ నెక్స్ట్ షార్ట్స్‌లో చూపిస్తాను. నిన్న వాటితో పాటు పెట్టాము ఇవి కూడా. చూడండి. కాకపోతే ఏమైందంటే ఇవి చేలో శనగలు ఎదబెట్టేటప్పుడు ఆ మట్టి మేము అదే శనగల్లో పుల్ల మట్టి ఉంటాయి కదా! వేరినప్పుడు వచ్చిన మట్టిని నేను ఈ కుండీలో వేసుకున్నాను. అయితే ఆ శనగలు మొలకలొచ్చినాయి యాక్చువల్లీ ఇవి. ఇవన్నీ శనగల మొలకలు. కానీ ఇదిగో చూడండి. దీనిలోనే నేను మళ్ళీ దాని తర్వాత మొలకలొచ్చిన చిక్కుడుగాయ ఒక దాంట్లో 2 వస్తే అది అట్లా 2, 3 చెట్లు చిక్కుళ్ళు వచ్చినవి. దీనిలో ఆ ఇసుకలో పెట్టాను. ముందు చూపించిన ఇసుకలో. ఇప్పుడు దీనిలో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి. ఇక్కడ పెద్దది ఇట్లా లావుగా వస్తుంది కదా! ఇక్కడొస్తుంది చూసారా? ఇది చిక్కుడుగాయ. ఇట్లా 4 వైపులా పెట్టాను. చూడాలి. ఇవి పైకొచ్చే వరకు తెలీదు. శనగది పెరిగితే ఎలా ఉండిద్ది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది పుదీనా అండి. దీనిలో ఈ పుదీనా పెరగక ముందు ఇక్కడొక కనకాంబరం మొక్క, ఇదొక కనకాంబరం మొక్క పెట్టా. అయితే ఇవి తీసి వేరే దాంట్లో పెడదామని అప్పుడు ఎండగా ఉంటే ఖాళీ ఉందని దీనిలో పెట్టాను. తర్వాత ఈ పుదీనా అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది శనగలండి. ఆ మట్టి దీనిలో తక్కువుంది మట్టని ఇలా గ్యాప్ ఉండేసరికి ఇక్కడ మట్టి తక్కువుందని చెప్పి ఈ కుండీలో వేశాను. శనగలు ఇలా ఉంటాయి.